శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. మంత్రాలకు ప్రాణం వంటిది ప్రణవం. ఓం అని అందరూ పిలుచుకునే ఈ ప్రణవంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నిలయమై ఉంటాడు. ఆ శివుడి కృప కలగాలన్నా, ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలన్నా, ఆయన పంచాక్షరీ మంత్రాన్ని మరింత శక్తివంతం చేయాలన్నా ప్రణవమే మొదటి మార్గం. అటువంటి ప్రణవం అర్థం చెప్పడం ఎవరివల్లా కాదు. అంతటి శక్తివంతమైన ప్రణవానికి అర్థాన్ని వివరిస్తూ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు చెప్పిన విశ్లేషణ. ప్రణవానికి ప్రపంచానికి తేడా ఏమీ లేదు. ప్రపంచం ముడుచుకుంటే ప్రణవం, ప్రణవం పరుచుకుంటే ప్రపంచం. ప్రణవార్థాన్ని తెలుసుకోవడమే జ్ఞానంగా చెప్పబడుతోంది. సమస్తమైన విద్యలకు మూలమైన బీజమే ప్రణవం. పరముడు ఓం అనే ఏకాక్షరమందే నివసిస్తాడు. గుణత్రయ సంబంధం చేత పదార్థమంతా కూడా ప్రణచార్థమే అవుతుంది. ఇంతెందుకు? శివుడే ప్రణవం, ప్రణవమే శివుడు. ప్రణవం వాచకమైతే శివుడు వాచ్యం అవుతాడు. వాచ్య వాచకాలకు భేదం లేదు. బ్రహ్మజ్ఞానులు ప్రణవాన్నే శివుడుగానో లేదంటే శివుణ్ణి ప్రణవంగానో భావించి ధ్యానిస్తుంటారు. కాశీలో అవసాన దశలో ఉన్నవారి చెవులలో ఆ శివుడు ఈ ప్రణవాన్నే చెబుతాడట. తృణం మొదలు బ్రహ్మ పర్యంతము గల జీవకోటి సమస్తానికి కూడా ప్రాణము వంటిది కావడంచేత ఇది ప్రణవం అనబడుతోంది. పంచాక్షర సమన్వితమై జాపకులకు మోక్షమును ప్రసాదిస్తోంది. అకార, ఉకార, మకారములు చివరిలో నాదము ఉంటాయి. అ, ఉ, మలు మూడు మాత్రలు, బిందు నాదములు అర్ధమాత్ర యొక్క ప్రభావాన్ని చెప్పడం ఎవరివల్ల అయ్యే పని కాదు. అకారం రజోగుణాశ్రితం, అధిష్టాత చతుర్ముఖుడు. ఉకారం పురుషరూపం, తమోగుణాశ్రితం. అధిష్టాత విష్ణువు. మకారం బీజ సంపన్న పురుషరూపం, తమోగుణాశ్రితం. అధిష్టాత మహాదేవుడు. ఇక బిందువు మహేశ్వరుణ్ణి, నాదం పరముణ్ణి ఆశ్రయించుకుని ఉంటాయి. అదేవిధంగా ఆకారంలో సద్యోజాతుణ్ణి, ఉకారంలో వామదేవుణ్ణి, మకారంలో అఘోరుణ్ణి, బిందువులో తత్పురుషుణ్ణి, నాదంలో ఈశానుణ్ణి తెలుసుకోవాలి. వామదేవ జనితాలైన 13 కళలు ఉకారంలోనూ, అఘోరమూర్తి కృత కళాష్టకం మకారంలోనూ ఉన్నాయి. తత్పురుష సంజాతాలైన కళలు 4 బిందువులోనూ, ఈశాన కళలు 5 నాదంలోనూ ఉన్నాయి. మంత్రం, యంత్రం, దేవత, ప్రపంచం, గురుడు, శిష్యుడు అనే ఈ 6 షట్పదార్థ అనబడతాయి. 5 అక్షరాల కలయిక గల మంత్రమే యంత్రం అవుతుంది. యంత్రమే దేవతారూపం. ఆ దేవతయే ప్రపంచం, ప్రపంచ స్వరూపుడు గురువు, గురువుకు శరీరం శిష్యుడు. మానవ శరీరంలోని లేదా సాధకుల శరీరంలోని ఆధారచక్రములో అ కారము, మణిపూరంలో ఉ కారము, హృదయంలో మా కారము, విశుద్ధ చక్రంలో బిందువు, అజ్ఞాన చక్రంలో నాదము విరాజిల్లుతుంటాయి. ఈ 5ంటిని మించిన శక్తి విశిష్టుడైన శివుడు సహస్రారంలో భాసిస్తుంటాడు. ఎటువంటి మినహాయింపులు లేని, అనగా ప్రాణం పట్ల కూడా వైరాగ్యం చెందినవాడే ప్రణవ స్వీకారానికి అధికారి అవుతాడు. అటువంటివాడు బ్రహ్మచర్యం, అహింస, భూతదయ, సత్యం, అస్తేయం, పరిశుభ్రత, సదాచారం ఇత్యాది నియమాలు పాటిస్తూ భస్మరుద్రాక్ష ధారణ వ్రతాన్ని పాటించేవాడే ఉండాలి. ఇలా ప్రణవంను పఠించేవాడు దాన్ని తన జీవితంలో భాగంగా చేసుకుని, దానికి తగ్గట్టు తన జీవితాన్ని మార్చుకుని ప్రణవానికి విధేయుడై ఉంటే ఆ ప్రణవమే ఆ మనిషిని ఎంతో గొప్ప మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుంది. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.